సార్ నిన్న జరిగిన క్లాస్ గురించి చూద్దామండి. కరెంట్ అసెట్ అని చెప్పడానికి టైం లిమిట్ ఎంత అండి? టైం లిమిట్ ఎన్ని మంత్స్ లేదంటే ఎన్ని ఇయర్స్? కరెక్ట్, 12 months ఆర్ 1 year. కరెంట్ లయబిలిటీకి ఒక ఎగ్జాంపుల్ రాయండి. రాజేష్, శరణ్య కరెక్ట్, శివకుమార్ కరెక్ట్, రాణి కరెక్ట్, వరుణ కరెక్ట్. ఆన్సర్స్ కనిపిస్తున్నాయండి? ఒకరి ఆన్సర్స్ ఇంకొకరికి కనిపిస్తున్నాయా? ఓకే అండి, డన్. కొందరు కామర్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారండి, సార్ క్లాసెస్ చాలా స్లోగా ఉన్నాయి, కొంచెం ఫాస్ట్గా చెప్పండి అని. ఇది అంటే మీరంటే ఆల్రెడీ ఇంటర్లో డిగ్రీలో సబ్జెక్ట్ విన్నారు కాబట్టి ఒకసారి వినగానే అర్థమైపోతుందండి. అంటే నేను కొంచెం ఫాస్ట్గా చెప్పినా మీరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ నాన్ కామర్స్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు 1-2 తరగతుల్లో ఉన్నట్లు, మీరు 10th క్లాస్లో ఉన్నట్లు. ఓకే అండి, అంటే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ కొంచెం తక్కువగా ఉంటుంది ఈ సబ్జెక్ట్ పరంగా. ఈ స్లో అనేది ఒక 1 week 10 days ఇలానే ఉంటుంది. ఒకసారి ఎంట్రీస్ ఎలా రాయాలి అని అర్థమైందంటే ఇంకా అందరూ కామర్స్ స్టూడెంట్స్ కింద లెక్క. అప్పుడు ఇంకా అంటే మనం నార్మల్గా ఫాస్ట్గానే చెప్పుకుంటూ వెళ్తాం. కాబట్టి ఈ ఒక 1 week వరకు బేర్ చేయాల్సిందే. జనరల్ ఎంట్రీస్ క్లాసెస్ కంప్లీట్ అయ్యే వరకు తప్పదు. ఓకే అండి, డన్నా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుందా? అంటే ఈ పీపీటీ క్లియర్గా కనిపిస్తుందా? నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా మీకు? ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు వీక్లీ టెస్టులు ఉంటాయని చెప్పాను కదా, నెక్స్ట్ వీక్ నుంచి ఉంటాయండి. ఈ వీక్ ఎండింగ్ కల్లా జనరల్ ఎంట్రీస్ టాపిక్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీకెండ్ నుంచి ఎవ్రీ వీక్ వీక్లీ టెస్టులు ఉంటాయి. ఓకే అండి, కాబట్టి ఆ వీక్ వరకు జరిగిన టాపిక్స్ అన్నిటి మీద మంచి గ్రిప్ తెచ్చుకొని ఉండండి. జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలి అని చూస్తున్నామండి. దానికి ఫార్మేట్ అనేది చూసాం. ఇప్పుడు మీరు నాకు ఆన్సర్స్ పంపించేటప్పుడు కూడా ఈ ఫార్మేట్లోనే రాయండి. డేటు, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్. ఈ ఎల్ఎఫ్ అనేది అవసరం లేదు. జస్ట్ డేట్, పర్టికులర్స్, డెబిట్ అండ్ క్రెడిట్. డేట్, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్. చాలు, ఇంతవరకు చాలు. ఓకే అండి, ఇంతవరకు చాలు. ఇక డేట్ రాయండి, ఎంట్రీ ఇక్కడ రాయండి, డెబిట్ అమౌంట్ ఇక్కడ రాయండి, క్రెడిట్ అమౌంట్ ఇక్కడ రాయండి. అట్లా అంటే మీకు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. జనరల్ ఎంట్రీస్ అంటే ఏమని చెప్పుకున్నామండి? డే టు డే జరిగే ఎంట్రీస్ని, అంటే డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ని, ఏ డే జరిగే ట్రాన్సాక్షన్ అదే రోజు రాయడం. ఓకే అండి, ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి బిజినెస్లో జరుగుతుందో వాటిని రికార్డ్ చేయడం. రికార్డ్ చేయడాన్నే జనరల్ ఎంట్రీస్ రాయడము అని పిలుస్తారు. ఇక్కడ జనరల్ ఎంట్రీస్ రాయడానికి అంటే ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నాం? డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నాం. అంటే ఇందులో 2 sides ఉంటాయి. డబుల్ ఎంట్రీ కాబట్టి 2 sides, డెబిట్ అండ్ క్రెడిట్. ఇప్పుడు దేని డెబిట్ రాయాలి, దేని క్రెడిట్ రాయడానికి 2 approaches ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటేమో ట్రెడిషనల్ అప్రోచ్, ఇంకొకటి మోడర్న్ అప్రోచ్. ఈ ట్రెడిషనల్ అప్రోచ్ ఫస్ట్ చూద్దాం. ఇది అర్థమైన తర్వాత మోడర్న్ అప్రోచ్ గురించి చూద్దాం. ఓకే అండి, మీరు ఏ అప్రోచ్ ప్రకారం థింక్ చేసి ఎంట్రీస్ రాసినా, అకౌంటింగ్ వర్క్ చేసినా ఆన్సర్స్ కరెక్ట్గానే వస్తాయి. ఓకే అండి, డన్. ఈ ట్రెడిషనల్ అప్రోచ్ ప్రకారం బిజినెస్లో జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఓకే అండి, బిజినెస్లో జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటేమో పర్సన్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నట్లు, 2 రియల్ అకౌంట్స్ అంటే అసెట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నట్లు, 3వది నామినల్ అకౌంట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నట్లు. నామినల్ అకౌంట్ అంటేనేమో ఎక్స్పెన్సెస్కి, ఇన్కమ్కి సంబంధించింది. మనం ఇంకా ఫర్దర్ స్లైడ్లోకి వెళ్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పర్సనల్ అకౌంట్స్ గురించి చూద్దాం. పర్సనల్ అకౌంట్ అంటే అసలు ముందు ఈ పర్సనల్ అకౌంట్లోకి ఎవరెవరు వస్తారో చూద్దాం ఫస్ట్. ఓకే అండి, ఈ రూల్ ప్రకారం మనం ఎంట్రీ రాయాలంటే ఈ పర్సనల్ అకౌంట్లో ఈ 3 రకాల వ్యక్తులు కవర్ అవుతారు. ఓకే అండి, ఎవరంటే న్యాచురల్ పర్సన్స్ కవర్ అవుతారు, ఆర్టిఫిషియల్ పర్సన్స్ కవర్ అవుతారు, రిప్రజెంటేటివ్ పర్సన్స్ కవర్ అవుతారు. న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరు? మీరు, నేను. ఓకే అండి, మనం అంటే ప్రాణంతో ఉన్న వ్యక్తులు. ఓకే అండి, ఇక్కడ ఏదైనా ఒక బిజినెస్కి వెళ్ళి ఒక పర్సన్ వెళ్ళి కొన్నా, లేదంటే మన బిజినెస్ తరపున ఎవరైనా ఒక పర్సన్ కమ్మినా, అప్పుడు అంటే వాళ్ళతో జరిగే ట్రాన్సాక్షన్, పర్సనల్ అకౌంట్ త్రూ జరిగే ట్రాన్సాక్షనే వాళ్ళని ఏమని పిలుస్తామంటే న్యాచురల్ పర్సన్స్ అంటాం. ఓకే అండి, ఇక్కడ ఎవరైనా రూల్ ఒకటే. ఇక్కడ వీటికి ఎగ్జాంపుల్ మనమే తీసుకోవచ్చు. వలి, ఆశ, శివ, శరణ్య, ఇట్లా. ఓకే అండి, మనందరం న్యాచురల్ పర్సన్స్. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఎవరు?
లీగల్ గా రిజిస్టర్ చేయబడ్డ ప్రతి బిజినెస్ కూడా ఆర్టిఫిషియల్ పర్సనే. ఓకే అండి. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ లో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. దాని ప్రకారం ఏమని చెప్పుకున్నాం, బిజినెస్ వేరే ఓనర్ వేరే అన్నట్లు థింక్ చేయాలి అని చెప్పుకున్నాం. ఓకే అండి. ఇక్కడ మనం ఒక నార్మల్ కస్టమర్కి అమ్మితే బుక్స్ లో ఏమని రాస్తాం, నార్మల్ ఆ కస్టమర్ పేరు రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం శిరీష అనే పర్సన్కి అమ్మాం. ఓకే అండి. ఆవిడ ఒక నార్మల్ కస్టమర్, మన దగ్గర వచ్చి కొన్నారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆవిడ గురించి మన బుక్స్ లో రాయాలి అంటే అకౌంటింగ్ లో శిరీష అనే పేరు రాస్తాం. ఓకే అండి. అక్కడ అట్లా కాకుండా శిరీష అనే వాళ్ళు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ కోసం మన దగ్గర కొంటున్నారు. అక్కడ కొనేది శిరీష అయినప్పటికీ అవతల బిజినెస్ కోసం కొంటున్నారు కాబట్టి ఆ బిజినెస్ పేరు రాయాలి, పర్సన్ పేరు రాయకూడదు. ఇప్పుడు నేనున్నాను, టాలీ డిజిటల్ గురువు ఉంది, నా పేరు మస్తాన్ వలి, నేను ఇద్దరము ఉన్నాం. ఓకే అండి. ఇక్కడ నేను బిజినెస్ కోసం ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఎవరైనా కానీ నా బిజినెస్ పేరు రాసుకుంటారు వాళ్ళ బుక్స్ లో. నా పర్సనల్ కోసం అంటే ఇప్పుడు నేను ఒక మొబైల్ కొంటున్నాను, నా ఓన్ పర్సనల్ యూజ్ కోసం కొంటే నా ఓన్ పేరు రాసుకుంటారు. ఓకే అండి. అట్లాగే నా బిజినెస్ పేరు మీద నా బిజినెస్ కోసం వాడుకోవాలనుకుంటే నా బిజినెస్ పేరు రాసుకుంటారు. ఓకే అండి. ఇక్కడ ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే బిజినెసెస్ నేమ్స్ వస్తాయి. ఓకే అండి. ఏమొస్తాయి, బిజినెసెస్ నేమ్స్ అంటే లీగల్ గా రిజిస్టర్ చేయబడ్డ ప్రతి బిజినెస్ కూడా ఆర్టిఫిషియల్ పర్సనే. అంటే మీకు ఒక థింక్ రావచ్చు, సార్ పర్సన్ అంటున్నారు, వాటికి మరి ప్రాణం ఉండదు కదా అంటే వాటికి లీగల్ గా ప్రాణం పోస్తాం. అంటే ఇప్పుడు ఈ బ్యాంకులు కానీ, కంపెనీస్ కానీ, ఓకే అండి, ఈ సొసైటీస్ కానీ, అంటే చారిటబుల్ ట్రస్టులు కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే లీగల్ పర్సన్స్ అంటాం. అంటే అందులో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్స్ కానీ, మేనేజర్స్ కానీ, అక్కడ అందులో ఉన్న సిఇఓస్ కానీ, వాళ్ళందరూ బతికి ఉండవచ్చు, చనిపోవచ్చు. వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ బిజినెస్ అనేది అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. పర్సన్స్ మారుతారు కానీ బిజినెసెస్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసే వరకు ఆ బిజినెస్ అనేది కొన్ని వందల వేల సంవత్సరాలుగా అట్లా వెళ్తూనే ఉంటుంది. ఓకే అండి. డన్. ఇక్కడ బ్యాంక్స్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ కిందకే వస్తాయి, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, కంపెనీస్, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా వచ్చేసరికి బ్యాంక్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, కంపెనీస్, ప్రొపరేటరీ బిజినెసెస్ ఎక్కువగా ఇవి తగులుతాయి మనకి. ఓకే అండి. ఇట్లా ఏ బిజినెస్ తో మనం డీల్ చేస్తూ ఉన్నా అది కూడా పర్సనల్ అకౌంట్ లాగానే ట్రీట్ చేయాలి. ఓకే అండి. ఆ బిజినెస్ ని కూడా ఒక పర్సన్ లాగా ట్రీట్ చేయాలి. ఓకే అండి. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే ఒక పర్సన్ రిప్రజెంటేట్ చేస్తూ మనం ఏదన్నా ఒక పేరు రాయాలి అనుకుంటే అంటే దానికి ఈ రూల్ అంటే అలాంటి అకౌంట్స్ రిప్రజెంటేటివ్ అకౌంట్స్ అని పిలుస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ గా అంటే మనకి ప్రాక్టికల్ గా వచ్చేది ఎవరంటే ఓనర్ కి సంబంధించి క్యాపిటల్ కానీ డ్రాయింగ్స్ కానీ ఈ రెండు పేర్లు వస్తాయి. ఈ రెండిట్లో కూడా మీకు అంటే అకౌంట్స్ గురించి తెలియని వాళ్ళు జస్ట్ క్యాపిటల్ డ్రాయింగ్స్ అని వింటే ఇది అంటే దీనికి వేరే మీనింగ్ అర్థం చేసుకుంటారు. క్యాపిటల్ అంటేనేమో ఏమని మూలధనం అన్నట్లు, అంటే మనీ ఇన్వెస్ట్ చేసినట్లు అక్కడ మనీ లాగా చూస్తారు. డ్రాయింగ్స్ అంటే మనీ తీసుకున్నట్లు చూస్తారు. కానీ నిజానికి ఈ పదాలలో ఎవరున్నారు, ఓనర్ ఉన్నారు కదా. ఓకే అండి. అకౌంట్స్ మనకి ఈ క్యాపిటల్ కానీ డ్రాయింగ్స్ ఈ పదాలు కనిపించగానే అకౌంట్స్ లో మనకేమని స్ట్రైక్ అవ్వాలి, ఈ రెండు అకౌంట్స్ కూడా ఓనర్ను రిప్రజెంట్ చేయడానికి రాసిన అకౌంట్స్. ఓకే అండి. ఎందుకు ఈ క్యాపిటల్ డ్రాయింగ్స్ అని రాయడం, డైరెక్ట్ ఓనర్ పేరే రాయొచ్చా అనే డౌట్ మీలో ఎవరికైనా రావచ్చు. ఓకే అండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన బిజినెస్ లో రవి అనే పర్సన్ ఉన్నాడు, అతను మన బిజినెస్ ఓనర్. ఓకే అండి. రవి అనే పర్సన్ ఎవరు, మన బిజినెస్ యొక్క ఓనర్. అట్లనే మన బిజినెస్ లో ఒక ఎంప్లాయీ కూడా ఉన్నాడు, అతని పేరు కూడా రవినే. ఓకే అండి. అట్లనే మన బిజినెస్ కి సంబంధించి మనం ఒక కస్టమర్కి అమ్ముతున్నాం, ఆ కస్టమర్ పేరు కూడా రవినే. ఓకే అండి. మనం వేరే ఇంకొక పర్సన్ నుంచి కొంటున్నాం. ఓకే అండి. ఆ పర్సన్ పేరు కూడా రవినే. ఇంతమంది రవిలలో ఇక్కడ మన ఓనర్ రవి ఎవరు అని తెలియడానికి ఆ పర్సన్ చివర క్యాపిటల్ అని టాక్ యాడ్ చేస్తారు. ఓకే అండి. ఇక్కడ చివరిలో రిప్రజెంట్ చేస్తూ అంటే ఈ పర్సన్ అనే వాళ్ళు ఏమవుతారో అని రిప్రజెంట్ చేస్తూ ఒక పదం రాయడాన్ని రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అని రాస్తాము. ఓకే అండి. ఇట్లా రాస్తే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అది ఇప్పుడు మన బిజినెస్ లో ఉన్న ఎంప్లాయీ అనుకోండి, ఇక్కడ రవి పక్కన శాలరీ అని రాస్తాం. ఓకే అండి. ఈ రవి అకౌంట్ దేని రిప్రజెంట్ చేస్తుంది, ఒక ఎంప్లాయీని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఒక కస్టమర్ అనుకోండి, రవి కస్టమర్ అని రాస్తాం. ఓకే అండి. అంటే ఈ రవి అనే వాళ్ళు ఎవరు, కస్టమర్ అన్నట్లు. ఓకే అండి. జస్ట్ అంటే ఒక పేరు మీద నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తున్నారంటే వాళ్ళు ఎవరు అన్నట్లు కూడా చివరిలో ఒక లింక్ యాడ్ చేస్తాం. ఓకే అండి. అప్పుడు మనకి అకౌంట్స్ చూడగానే అర్థమవుతాయి. లేదనుకోండి ఈ రవి ఎవరు అని మనం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఓకే అండి. ఇట్లా. ఓకే అండి. ఈ పర్సనల్ అకౌంట్ అనేది కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన పాయింట్ అర్థమైందా?
ఇక్కడ మామూలు పర్సన్స్ అయినా బిజినెసెస్ అయినా ఇవన్నీ కూడా పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి వాటికి. ఓకే అండి. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్ వరకు ఒక రూల్ చెప్పారు. ఇది రియల్ అకౌంట్, నార్మల్ అకౌంట్, మొత్తం 3 రూల్స్. రియల్ అకౌంట్ ఏమో అసెట్స్ కి సంబంధించింది. కరెంట్ అసెట్స్ అయినా నాన్ కరెంట్ అసెట్స్ అయినా ఏ అసెట్స్ కైనా రియల్ అకౌంట్ రూల్ అప్లై చేస్తాము. నార్మల్ అకౌంట్ ఏమో ఎక్స్పెన్సెస్ కి ఇన్కమ్ కి సంబంధించి రాస్తాము. ఇక్కడ ఎక్స్పెన్సెస్ అంటే నిన్న మీకు క్లాసిఫికేషన్ చెప్పాను. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా ఒకటే రూల్. అవి ఎక్స్పెన్సెస్ అయితే వాటన్నిటికీ నార్మల్ అకౌంట్ రూల్ అప్లికబుల్ అవుతుంది. అట్లనే అవన్నీ ఇన్కమ్స్ అయినప్పటికీ అంటే డైరెక్ట్ ఇన్కమ్స్ అయినా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అయినా నార్మల్ అకౌంటే అప్లికబుల్ అవుతుంది. ఓకే అండి. ఆల్రెడీ మీకు దీనికి మీనింగ్ చెప్పాను. న్యాచురల్ పర్సన్స్ అంటే మామూలు పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే కంపెనీస్, జ్యువెలరీ షోరూమ్స్, బ్యాంక్స్ ఏవైనా కానీ ఆర్టిఫిషియల్ పర్సన్స్. రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటేనేమో మీకు 99% ఈ 2 పేర్లే వస్తాయి, క్యాపిటల్ డ్రాయింగ్స్, మిగతా అంతకు మించి ఎక్కువ రావు. ఓకే అండి. డన్. నెక్స్ట్ ఆ ఇంపర్సనల్ అకౌంట్స్ లో రియల్ అకౌంట్, నార్మల్ అకౌంట్ అని చెప్పుకున్నాం. ఇందులో రియల్ అకౌంట్ అనేది అసెట్స్ కి సంబంధించింది అని, అసలు అసెట్స్ అంటే ఏంటి అని ఆల్రెడీ నిన్నటి క్లాస్ లో బ్రీఫ్ గా చూసాం. ఓకే అండి. అట్లనే నార్మల్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ అంటే ఏమిటి, ఇన్కమ్స్ అంటే ఏమిటి, వాటి గురించి కూడా బ్రీఫ్ గా ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం. ఓకే అండి. ఇప్పుడు ఆ రూల్ గురించి చూద్దాం. చాలా 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 ఇంపార్టెంట్ రూల్, చాలా చాలా ఇంపార్టెంట్ రూల్. ఇది బుక్ లో నోట్ చేసుకోండి. నాన్ కామర్స్ వాళ్ళు 2-3 సార్లు చూడకుండా రాసుకోండి, అప్పుడు మీకు మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. ఇక్కడ 3 రూల్స్ అండి, చాలా సింపుల్ రూల్స్. ఇది 1000 రూపాయల బిజినెస్ చేసే వాళ్ళైనా 1000 కోట్ల బిజినెస్ ఎవరికైనా ఇవే అకౌంటింగ్ రూల్స్. ఓకే అండి. ఇవి దీని ప్రకారం అకౌంటింగ్ రాయడం తెలిస్తే అకౌంట్స్ మెయింటైన్ చేయడం డెడ్ ఈజీ. ఓకే అండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి పర్సనల్ అకౌంట్ రూల్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది? ఓకే అండి. దీని ప్రకారం దేని డెబిట్ చేయాలి, లేదా అంటే పర్సనల్ అంటే పర్సన్ కి సంబంధించింది కదా. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎవరిని డెబిట్ వైపు రాయాలి, ఎవరిని క్రెడిట్ వైపు రాయాలి. ఓకే అండి. ఇక్కడ మీకు కనిపించేవన్నీ కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే అండి. బిజినెస్ సైడ్ నుంచి ఆలోచించాలి. ఇప్పుడు ఒక కాయిన్ కి 2 సైడ్లు ఉంటాయి. మీరు ఒక సైడ్ నుంచి కాకుండా 2 వైపుల నుంచి ఆలోచిస్తే ఆన్సర్స్ 2 రకాలుగా వస్తాయి. ఓకే అండి. కాబట్టి యాజ్ ఏ అకౌంటెంట్ గా మనం ఎప్పుడు కూడా మన బిజినెస్ సైడ్ నుంచి ఆలోచించాలి. ఎటు సైడ్ నుంచి? మన బిజినెస్. ఓకే అండి. మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ తరపున. ఇప్పుడు మనందరం ఏబిసి ఎంటర్ప్రైజెస్ తరపున మనందరం ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాం అన్నట్లు థింక్ చేయండి. ఇక్కడ డెబిట్ వైపు ఏం రాయాలంటే మన కంపెనీ నుంచి ఎవరైనా ఏమైనా రిసీవ్ చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు మనందరం ఏబిసిలో వర్క్ చేస్తున్నాం, మన కంపెనీ నుంచి ఎవరైనా ఏమైనా రిసీవ్ చేసుకుంటే వాళ్ళని ఆ పర్సన్ పేరు ఎటువైపు రాయాలి? డెబిట్ వైపు రాయాలి. ఏం రిసీవ్ చేసుకోగలరు మన బిజినెస్ నుంచి? మన బిజినెస్ లో ఉన్న గూడ్స్ ని తీసుకోగలరు. అట్లనే మనం వాళ్ళకి ఏదైనా అమౌంట్ పే చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోగలరు, అంతే కదా. లేదా అంటే అమౌంట్ అంటే క్యాష్ పే చేయవచ్చు, మనం మన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళ బ్యాంక్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎట్లా చేసినా మన బిజినెస్ నుంచి. ఓకే అండి. చాలా మంది నాన్ కామర్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారండి. పర్సన్స్, ఈ పర్సన్స్ ఎవరైనా ఉండవచ్చు, ఏది న్యాచురల్ అయినా ఆర్టిఫిషియల్ అయినా, వీళ్ళు మన దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది మన బిజినెస్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు అంటే వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే గూడ్స్ తీసుకోవచ్చు, అసెట్స్ తీసుకోవచ్చు. ఓకే అండి. క్యాష్ తీసుకోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. గూడ్స్ ఎప్పుడు తీసుకుంటారు వీళ్ళు మన దగ్గర నుంచి? మనం అమ్మితే తీసుకుంటారు, అంతే కదా. మనం అమ్మితే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అసెట్స్ ఎప్పుడు మన దగ్గర తీసుకుంటారు? అసెట్స్ కూడా మన దగ్గర పాడైపోయిందని చెప్పేసి అమ్మితే అప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. క్యాష్ ఎప్పుడు తీసుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి ఒక 1 lakh పే చేశారు. ఓకే అండి. అందులో 80,000 మాత్రమే యాక్చువల్ సేల్ వాల్యూ అయింది. ఒక 20,000 మనం రిటర్న్ ఇవ్వాలి. ఈ 20,000 వాళ్ళకి ఇస్తున్నామంటే 20,000 వాళ్ళు ఏం చేస్తారు? రిసీవ్ చేసుకుంటూ ఉన్నట్లు. ఓకే అండి. అంటే మన బిజినెస్ నుంచి రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళని డెబిట్ వైపు రాయాలి. నెక్స్ట్ మన బిజినెస్ కి ఇచ్చే వాళ్ళని గివర్ని క్రెడిట్ వైపు రాయాలి. ఓకే అండి. సేమ్ మన బిజినెస్ పర్సన్. ఓకే అండి. వీళ్ళు మన బిజినెస్ కి ఇస్తున్నారు, గివర్ అంటే వీళ్ళు ఇచ్చే పొజిషన్ లో ఉన్నారు, మనం తీసుకుంటున్నాం. ఓకే అండి. గివర్స్ అందరినీ క్రెడిట్ వైపు రాయాలి. గివర్స్ మనకి ఏమి ఇవ్వచ్చు? గూడ్స్ ఇవ్వచ్చు, క్యాష్ ఇవ్వచ్చు, అసెట్స్ ఇవ్వచ్చు, బ్యాంక్ అమౌంట్ అంటే బ్యాంక్ త్రూ మనకి అమౌంట్ ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. గూడ్స్ ఎప్పుడు ఇస్తారు? మనం వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తాయి, అంతే కదా. అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నామంటే వాళ్ళు మనకి గివర్ అన్నట్లే కదా.
దట్స్ ఓకేనే. చాలు. మన బిజినెస్ నుంచి రిసీవ్ చేసుకునే వాళ్ళని డెబిట్ వైపు, మన బిజినెస్ కి ఇచ్చే వాళ్ళని క్రెడిట్ వైపు రాయాలి. ఇవి వింటున్నప్పుడు ఈజీగానే ఉంటుంది. ప్రాక్టికల్ గా మళ్ళీ మనం ఫర్దర్ అంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ రియల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది? ఓకే అండి. వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. ఇది దేనికి సంబంధించిందంటే అసెట్స్ కి సంబంధించింది. బిజినెస్ లోకి వచ్చే అసెట్ ని, ఓకే అండి, బిజినెస్ లోకి వచ్చే అసెట్ ని డెబిట్ వైపు రాయాలి. బిజినెస్ లో నుంచి వెళ్ళిపోయే అసెట్ ని క్రెడిట్ వైపు రాయాలి. ఓకే అండి. ఇది మన బిజినెస్. ఓకే అండి. ఇది మన బిజినెస్. క్యాష్ ఉంది, మనం ఎవరికైనా క్యాష్ పే చేస్తే ఇక్కడ క్యాష్ అనేది ఏంటి? అసెట్. ఎవరికైనా అమౌంట్ పే చేస్తే క్యాష్ అనేది వెళ్ళిపోతుంది, అవుట్ వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు క్యాష్ ని ఎటువైపు రాయాలి? క్రెడిట్ వైపు రాయాలి. ఓకే అండి. వెళ్ళిపోయే అసెట్ ని క్రెడిట్ వైపు రాయాలి. అదే మనం ఎవరి నుంచైనా అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటే, అంటే పర్సన్స్ నుంచి కానీ, బ్యాంక్స్ నుంచి కానీ, లేదా డెటార్స్, క్రెడిటార్స్, కంపెనీస్ ఎవరి నుంచైనా మనం క్యాష్ రిసీవ్ చేసుకుంటుంటే క్యాష్ మన బిజినెస్ లోకి ఏమవుతుంది? వస్తుంది. ఓకే అండి. ఇన్కమ్ అంటే వస్తుంది, ఇన్కమ్ అని పిలకూడదు, అది మన బిజినెస్ లోకి వస్తుంది. కాబట్టి వచ్చే అసెట్ నెట్ వైపు రాయాలి? డెబిట్ వైపు రాయాలి. ఓకే అండి. అసెట్స్ బిజినెస్ లోకి వస్తే డెబిట్, బిజినెస్ లో నుంచి వెళ్ళిపోతే క్రెడిట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ప్రస్తుతానికి లాసెస్ గెయిన్స్ పక్కన పెడదాం, ఈ ప్రాక్టికల్ గా కూడా అంత రావు. ఓకే అండి. ఈ రెండే చూద్దాం. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏం చెప్తున్నారంటే బిజినెస్ కి సంబంధించి, మన బిజినెస్ కి సంబంధించి ఏ ఎక్స్పెన్సెస్ అయినా డెబిట్ వైపే రాయాలి. ఏమన్నారండి? మన బిజినెస్ కి సంబంధించి ఏ ఎక్స్పెన్సెస్ అయినా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా, దేనినైనా డెబిట్ వైపు రాయాలి. మన బిజినెస్ కి ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? పర్చేజెస్, శాలరీస్, రెంట్స్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఏంటి? ఎక్స్పెన్సెస్. ఓకే అండి. ఎక్స్పెన్సెస్ వీటన్నిటిని ఇలా అంటే ఇలా పిలుస్తాం. అంటే మనం అప్పుడు ఏమంటారు, మనం పెట్టే ఖర్చుకి ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరుతోటి బుక్స్ లో ఎటువైపు రాయాలి? డెబిట్ వైపు రాయాలి. ఓకే అండి. ఎక్స్పెన్సెస్ ని ఎప్పుడు డెబిట్ వైపు రాయాలి. నెక్స్ట్ ఇన్కమ్స్ ని ఎప్పుడు క్రెడిట్ వైపు రాయాలి. అవి డైరెక్ట్ ఇన్కమ్స్ అయినా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అయినా. బిజినెస్ కి ఇన్కమ్స్ ఏముంటాయి? సేల్స్ అనేది ఇన్కమ్. ఒకవేళ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటే అది ఇన్కమే. ఓకే అండి. నెక్స్ట్ ఇంకేముంటాయి? ఓల్డ్ న్యూస్ పేపర్స్ అమ్మినా అది కూడా ఇన్కమే. బిజినెస్ కి ఏమన్నా ఒక రెంట్ అమౌంట్ వస్తుంది అనుకోండి, మనం పే చేస్తే ఎక్స్పెన్సెస్, మనకు వస్తే ఇన్కమ్ కదా. ఓకే అండి. ఈ ఇన్కమ్స్ అన్నిటిని కూడా ఎటువైపు రాయాలి? క్రెడిట్ వైపు రాయాలి. ఎటువైపు రాయాలి? క్రెడిట్ వైపు రాయాలి. ఓకే అండి. ఇవి ఒక 2 minutes టైం ఇస్తాను, రాసుకోండి, అందరూ రాసుకోండి. నేను మళ్ళీ దీనికి రేపు మీకు పీడిఎఫ్ ఇస్తాను. పీడిఎఫ్ లో మళ్ళీ మీకు మొత్తం క్లియర్ గా వస్తుంది. లేదంటే ఈ రోజు వరకు ఇంతవరకు నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను, కానీ ఒకసారి మీరు మాన్యువల్ గా రాసుకుంటే మీకు మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. కాబట్టి రాసుకోండి. ఒక 2 minutes గ్యాప్ ఇస్తాను. అకౌంటింగ్ మొత్తం ఇందులోనే ఉందండి. అకౌంటింగ్ మొత్తం ఇందులోనే ఉంది. ఫర్దర్ క్లాసెస్ లో, రాబోయే 1 week క్లాసెస్ లో ఏదో ప్రతిరోజు లైవ్ లో అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరో ఒకరిని అడుగుతాను నేను. ఓకే అండి. ఎవరో ఒకరిని, ఎవరిని అడిగితే వాళ్ళు మైక్ ఆన్ చేసి వీటిని చెప్పాలి. ఓకే అండి. మీరు చూడకుండా చెప్పాలి. అవి మీరు మీ మనసు మీద చేయి వేసుకొని అంటే ఎలా చెప్పాలి, కొందరు చూసి చదువుతారు, అలా చదవకూడదు, జెన్యున్ గా ఉండాలి. ఓకే అండి. జెన్యున్ గా. ఇప్పుడు వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి.